నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక సంస్కృతి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పునవి ఘాట్ నుండి కదిలిన బోధిశ్రీ నౌకలో 51 మంది కవులు కవితా గానం కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు మంత్రి దుర్గేష్ స్వయంగా వీక్షించారు. ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఈ కార్యక్రమాన్ని అతిథిగా విచ్చేసి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఒక జాతి బతకాలంటే భాష బతకాలి, సమాజం బతకాలంటే సాహిత్యం బతకాలి, చరిత్ర అనేది రాజుల శాసనాల నుంచి కాదు కవుల పద్యాల నుంచి తెలుసుకున్న చరిత్ర మనదని పేర్కొన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ కృష్ణమ్మ అలలపైన కదులుతున్న పడవలో కవి సమ్మేళనం జరగడం ఒక కొత్త ఒరవడికి నాంది అని అభివర్ణించారు. అమరావతిలో ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈ తరం కవులు సమర్పించిన కవితాహారతి ఇది అని ఆయన కొనియాడారు. కవితల హారం అనేది చాలా అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో కవితలకు కానివ్వండి, డాన్స్ కానివ్వండి, అనేక కళలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ 4 ఏసీ హాల్లో ఒక 4 గోడల మధ్యలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ సంస్కృతిని, సంప్రదాయాన్ని బ్రతికించేటువంటిది ప్రకృతి మధ్యలోకి తీసుకురావాలి అన్న ఒక వినూత్నమైన ఆలోచన చేసిన కలిమిశ్రీ గారికి, మల్లెతీగ సాహిత్య వేదికకి, అదేవిధంగా ఈ ఆలోచన రాగానే మొదటగా సహకరించిన కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు తెలిసి బహుశా చరిత్రలో కృష్ణమ్మకి జలహారతినివ్వడం చూసాం, కానీ అక్షరహారతినివ్వడం ఇది చరిత్రలో మొదటిసారి. ఇటువంటి వేదికలు మరెన్నో కల్పించాలి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం తెలుగు భాషని బ్రతికించుకోవడానికి తెలుగు నేలపైన సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం. ఇంత గొప్ప సాహిత్యాన్ని, సాహితీకారులని, కవితలని, కవులని గౌరవించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అదేవిధంగా కృష్ణా జిల్లా యంత్రాంగం కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం మల్లెతీగ సాంస్కృతిక సంస్థ ఇందులో ప్రధాన భాగస్వామి. ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి, కళాకారులకి, రచయితలకి, కవులకి కూడా సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా ఈ రాష్ట్రంలో గడిచిన 18 నెలల కాలంలో ప్రతి చోట కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాలను నిర్వహించుకోవడం, తద్వారా స్థానికంగా ఉన్నటువంటి కళాకారుల్ని, కళారూపాలు ఏవైతే ఉన్నాయో జానపద కళలు కానీ ఇతరత్ర కళలు వాటన్నిటినీ కూడా అందులో భాగస్వాములు చేయటం, తద్వారా రాష్ట్రం మొత్తం కూడా పండుగ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేస్తూనే మరో పక్కన ఈ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టినటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు కానీ, రచయితలు కానీ, కళాకారులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తగు రీతిలో మనం సన్మానించుకోవడం ద్వారా, లేకపోతే ప్రోత్సాహం అందించడం, వంశధార, నాగావళి ఎక్కడైతే నదులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఆయా ప్రాంతాల్లోని కవులందరినీ కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్తామనేటువంటి వారిని తెలియజేస్తాం. చేసిన గౌరవ పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యం మరియు రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో మల్లెతీగ వారి సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం కల్చరు, ట్రెడిషన్, అట్లాగే ఈ సాహిత్యాన్ని పెంపొందించడం. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కవులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక చిన్న వేదిక కల్పించి వాళ్ళ ఆలోచనల్ని ప్రజలకి తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం ఇది. సో దీని ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడం, అలాగే సాహిత్యులకి అలాగే కవులకి మంచి వేదిక కల్పించడం ముఖ్యంగా ఉంటుంది. దీని ద్వారా మనకు ముఖ్యంగా టూరిజంలో అలాగే సర్వీస్ సెక్టర్లో కూడా ఇది సాహిత్యపరంగా కాకుండా ఆర్థికంగా కూడా దీన్ని ఇంప్రూవ్ చేయాలి. గోద్రేజ్ అగ్రోవెట్ టాప్ ప్రొడక్షన్ భారతదేశంలో వైవిధ్యపరమైన వాతావరణంలో వరి సాగు చేసిన రైతుల ప్రయోజనాల కోసం తమ సంస్థ టకాయిని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. జపాన్ కు చెందిన ఐఎస్కే సంస్థ సైక్లాఫిన్ THM
టెక్నాలజీతో పాటు ఈ టకాయి రూపొందించిందని తెలిపారు. వరిలో ప్రధానంగా కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను నాశనం చేయడంలో ఇది అత్యంత ప్రభావితంగా పనిచేస్తుందని వివరించారు. నాట్లు వేసిన తర్వాత కీలకమైన ప్రాథమిక దశ అయిన 15 నుంచి 30 రోజుల మధ్య ఒకసారి, మళ్లీ 40 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి 160 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. And this is one of the latest sample. Any collaboration? Okay, sir. Good morning, everyone. My name is Rajavelu NK. I am the CEO for the crop protection business of Godrej Agrovet. Today, we are very happy to introduce a new rice product, insecticide, by the name called Takai, powered by Cycloprint technology. And this is the product which the farmers can benefit for controlling the most two important dreaded pests, which is stem borer and leaf folder. These two pests can cause yield loss up to 80%, and this technology, Cycloprint for Takai, will be able to help the farmers to control this pest very effectively. This product is an outcome of the joint collaboration between Godrej Agrovet and ISK Japan. And Godrej is known for introducing several new products, especially the Japanese product, into this country. And today it's a proud moment that we are introducing another product which will benefit to the Indian rice farmers. We are also expecting additional label claims for other crops like maize, sugarcane, chili, pulses, and that will come in very short period of time. The dose rate for this product is 160 ml per acre, and it has to be used 2 times. The first time is around 15 to 30 days after transplanting, where the stem borer will start attacking the plant, which is very, very critical phase for the plants to get established. And the second spray should happen between 40 to 60 days, where both the pest, leaf folder and stem borer, may jointly attack, and this pest will control both the pest immediately. One of the most important point I want to emphasize very strongly here is it's the time and at the right dosage and the right time for this product is very critical. So, for example, if the stem borer is not controlled, when we see the egg mass and the larvae coming out of it, it is very మోహన్ రెడ్డి, నేను గోద్రేజ్ అగ్రోవిట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ఎంటైర్ గుంటూరు రీజన్ కి. ఈ రోజు వచ్చేసి మనం గోద్రేజ్ అగ్రోవిట్ లో టకాయ్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోడక్ట్ సైక్లానిలిప్రోల్ అనే టెక్నాలజీతో తీసుకొస్తా ఉన్నాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఐఎస్కే జపాన్ తో కొలాబరేట్ అయ్యి ఆ ప్రోడక్ట్ తీసుకొస్తా ఉన్నాం అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు దేనికి పని చేస్తుంది అంటే లీఫ్ ఫోల్డర్ కు, తర్వాత స్టెమ్ బోరర్, తెలుగులో మనం చెప్పుకుంటే గిన వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు, ఈ 2 రకాల పురుగులకు ఈ మందు అనేది పనిచేస్తుంది. ఈ మందును మనకు సార్ చెప్పినట్టు ఇందాక ఏంటంటే గిన రైతు ఎవరైనా కానీ మనము ఈ స్టెమ్ బోరర్ కానీ లీఫ్ ఫోల్డర్ కానీ 2 కూడా మొక్కలోకి స్టెమ్ బోరర్ వెళ్ళిన తర్వాత ఏ మందు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టము. సో మనం మొక్కలోకి లోపలికి కాండంలోకి వెళ్ళక ముందే మనము మనం నాటిన తర్వాత 15 నుంచి 30 రోజుల లోపు మనము ఆకు చుట్టు పురుగుకి, తర్వాత అదే విధంగా 40 నుంచి 60 రోజుల లోపు కాండం తొలుచు పురుగుకి ఈ 160 ml ఒక ఎకరానికి మోతాదు. కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025-26 విజేతలకు ఘనంగా సన్మానించారు. పవర్ లిఫ్టింగ్ లో పథకాలు రావడం మన దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ముందు ముందు ఇటువంటి పథకాలు ఎన్నో అందుకోవాలని, క్రీడాకారుల యొక్క కష్టానికి ఫలితంగా ఈ అవార్డులు, మెడల్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందని కూటమి నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అభినందించారు. వీరందరూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలని ఎన్టీఆర్ స్టేడియం తరపున శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు జగన్మోహన్ రావు, 2 టౌన్ సిఐజే ఆర్కే హనీష్, ఎస్ఐ శిరీష రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
76 kg category, 76 kg category, 82 and Bachelor's category. The Bhavita అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇండియా తరపున పవర్ లిఫ్టింగ్ తరపున మన యువత పార్టిసిపేట్ చేసి దాంట్లో విన్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా చాలా ధైర్యవంతంగా చాలా కష్టపడి పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రైజెస్ విన్ అవ్వడం అనేది చాలా యాజ్ బీయింగ్ ఉమెన్ చాలా ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అసలు. అండ్ వీళ్ళకి ఇంత సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లల్ని కూడా ఇటువంటి క్రీడల్లో ప్రోత్సహించి ఓన్లీ స్టడీస్ మాత్రమే కాకుండా క్రీడల్లో ప్రోత్సహించి, క్రీడలంటే చాలా కఠినమైన శ్రమ అండి. అది ఓన్లీ వెళ్ళామా వచ్చామన్నది కాకుండా దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక షెడ్యూల్ ఉండాలి, కష్టపడి సరైన డైట్ తీసుకోవాలి, సరైన నిద్ర ఉండాలి, సరైన కఠోర శ్రమ అది చేసి దాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులకు కానీ ఇండోర్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్క పవర్ లిఫ్టింగ్ కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కష్టమైనటువంటి ఆట, ప్రాణాల మీదకి వచ్చేటటువంటి ఈ ఆటని ఎంచుకున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చదువే కాదు ఆటల్లో కూడా రాణించాలి. ఆటలు ఆడేటటువంటి వాళ్ళకి క్రికెట్ అవ్వచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇట్లా వెయిట్ లిఫ్టింగ్లు కావచ్చు, పవర్ లిఫ్టింగ్లు కావచ్చు, ఇట్లాంటి అన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా బాగా ఆడి మన దేశ గ్రామానికే కాకుండా రాష్ట్రానికే కాకుండా దేశానికి మంచి గర్వకారణంగా వీళ్ళందరూ కూడా మెడల్స్ సాధించాలని ఇప్పటికే మన ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ మచిలీపట్నం చేరుకుంది. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సోమవారం చీరాలకు బయలుదేరింది. ఈ సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి సిఐఎస్ఎఫ్ కు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులే దేశానికి మొదటి రక్షణ కవచమని అన్నారు. సముద్రం ద్వారా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు లేదా భద్రతా బలగాలకు సమాచారం అందించాలని, మత్స్యకారులకు అవగాహన కల్పించడమే ఈ సైకిల్ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. पानी पानी
65 cyclists are riding their cycle from East Coast, and out of 65, 50% are women personnel. So the theme is also based upon the women empowerment. And at the same time, I would like to pay my gratitude to local administration, police officials of this district, and police personnel, and local villagers also, that they supported us to conduct this cycle rally very smoothly, and we are now moving towards the Bapatla district. So I hope that this journey will unite the coastal community with the security forces, as we are celebrating the 150 years of Vande Mataram. So that we are doing this Vande Mataram CSF cyclothon. So now we hope that we'll connect more with the people and integrate them with the national security. Thank you. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.